ప్రియమైన సోదరి సోదరులారా, నేటి ఉదయకాల సమయంలో మరొక్కసారి దేవుని వాక్యమును మనము ధ్యానించడానికి యేసయ్య మనకిచ్చినటువంటి తన మహోన్నతమైన కృపను బట్టి ఆయనను ఘనపరుస్తూ మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు తెలియపరుస్తూ వాక్య సముఖమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, వాక్యాన్ని చదువుదాం. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథపు బైబిల్లో నుండి దేవుని వాక్యమును చదివి ధ్యానములోకి వెళ్దాం. లోకాసు సువార్త 2వ అధ్యాయం నేను చదువుతాను. 25వ వచనం నుండి కొన్ని వచనాలు ఇప్పుడు చదువుతాను, వినండి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని. యోసేపును ఆయన తల్లియో ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఈ పూట నీ మాటలు వినే ధన్యకరమైన జీవితాన్ని మాకు ఇచ్చారు. వందనస్తులం ప్రభువా. నీ గ్రంథంలో చదవబడిన నీ పరిశుద్ధ లేఖనాలను మేము అర్థం చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని, మహిమ నీవే పొందమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. రక్షణ శృంగము మహాశయము నీవేనా సంతోషగానము. రక్షణ శృంగము మహాశయము బలశూరుడా యేసయ్యా తోడై ఉన్నత తలములపై నడిపించుచున్నావు.
మిక్కిలి ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనములందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో వెలువడుచున్నటువంటి దైవ సందేశములను మీరు మీ కుటుంబ సమేతముగా బంధుమిత్రాదులతో ఈ యొక్క వాక్యములను దైవ సందేశములను పంచుకుని ఆత్మీయ మేలులు పొందాలని, ఆత్మీయంగా మీరు ఇంకా భక్తి భావన కలిగి యేసుక్రీస్తు మహిమగల రాకడకు పరిపూర్ణులుగా ఉండాలని, ఆయన ఎదుట నిలబడి సిగ్గుపడనక్కర్లేనటువంటి యోగ్యునిగా ఉండాలన్న తలంపుతో మీకు ఇస్తున్నటువంటి ఈ దైవ సందేశములను వినండి, పాటించండి. దైవికమైనటువంటి కృపలో నమ్మకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని అలా చేయాలని మా అనుదిన ప్రార్థన. ప్రియులారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. యేసుక్రీస్తు శరీరధారిగా నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి
దేవాది దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకానికి జన్మించడానికి ఒక సాధనంగా మరియను ఎన్నుకోవడం, కుమారుడు జన్మించడం జరిగింది. ఆయనకు యేసు అనే పేరు పెట్టడం కూడా జరిగింది. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టడం దేవుని దూత ద్వారా ఆ పేరు సిఫారసు చేయబడింది. వీరు దేవుని మందిరానికి వచ్చారు. యెరూషలేములో ఒక దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి వచ్చారు. ప్రతి తొలుచూలును ప్రతిష్ఠించే ఉద్దేశంతో ఆ సందర్భంగా వారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున గోవల జత కానీ పావురాల జత కానీ బలిగా సమర్పించడానికి వారు దేవాలయానికి యేసును యెరూషలేములోనికి తీసుకుని వచ్చారట. అక్కడి నుంచి మనం చదివిన వాక్యం, యెరూషలేములో ఒక మనుష్యుడుండెను. ప్రియమైన సోదరులారా, యెరూషలేము అది దేవుని మందిరం. యెరూషలేం సమాధానపురము. యెరూషలేము అనే మాటకి సమాధానమిచ్చే నగరు అని అర్థం అండి. అందులో ఏడుపులు, రోదనలు, పెడబొబ్బలు అందులో కనిపించకూడదు, వినిపించకూడదు. ఒకవేళ చివరికి తల్లి కానీ తండ్రి కానీ మరణిస్తే బోరున విలపించడానికి అవకాశం లేదు. సహజంగా అయ్యో అని బాధపడతాం. అట్లా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ పొర్లుకొని పొంగుకొని వచ్చినా ఏడ్చి గోల్ చేయడానికి కుదరదు అక్కడ. ఒకవేళ అలా చేయాలంటే ఊరు అవతల ఏడుపుల గోడ ఉంటుంది, ఆ గోడ పట్టుకుని ఏడవాలి. ఎందుకంటే అది సమాధానమిచ్చే పురం. అలాంటి పురములో, సమాధానపురమైన యెరూషలేములో, దేవాలయము కలిగిన స్థలములో, దేవుని యొక్క మహిమ నిలిచే స్థలములో ఒక మనుష్యుడుండెను. నేను ఆ పదాన్ని అంటూ ఉంటాను. యెరూషలేముగా కనబడుతున్నటువంటి, సమాధానపురముగా కనిపిస్తున్న ప్రతి దేవాలయములో, ప్రతి దేవుని మందిరములో, ప్రతి దేవుని సంఘములో, ప్రతి దేవుని జీవము గల ప్రతి దేవుని మందిరములో ఇలాంటి వ్యక్తులు ఒక్కరైనా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను. లేకపోతే ఆ దేవాలయంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులైతే సూపర్ అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్ ఈస్ ద బెస్ట్. చాలా మంచి, దానికి మించినది ఏమీ లేదండి. గమనించండి, యెరూషలేములో ఒక మనుష్యుడుండెను. యెరూషలేములో సిమియోను అనే ఒక మనుష్యుడుండెను. ఆ మనుష్యుని పేరు ఏమిటంటే సిమియోను. వింటున్నారా స్నేహితులారా? ఆ మనుష్యుడు సిమియోను అటండి ఆయన. నేను నా తెలుగు నిఘంటువులో చూస్తే సిమియోను అనే పదానికి అర్థం ఆలకించుట అని అర్థం అండి. ఎంత అర్థవంతమైనటువంటి భావుకత, ఎంత అర్థవంతమైనటువంటి పేరును అతడు కలిగి ఉన్నాడో చూడండి. ఆలకించుట, దేవుని స్వరమును ఆలకించుట, దేవుని యొక్క వాక్యమును ఆలకించుట. ఈరోజున చాలామంది క్రైస్తవులకి దేవుని స్వరమును ఆలకించే చెవులున్నాయా? ప్రభు అందుకేమన్నాడు, ఊరికే అనలేదండి,
చెవులు గలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, ఆలకించునుగాక. అనగా దేవుని స్వరమును ఆలకించే చెవులు కావాలి క్రైస్తవులకు. సరి అయిన ఉపదేశమును ఆలకించే చెవులు కావాలి క్రైస్తవులకి. సరి అయిన వాక్య క్రమములో నడిపించే దైవజనుని యొక్క వాక్యం వినే క్రైస్తవులు కావాలి. ఏదో కల్పనా కథలు విని వెళ్ళిపోయే కాలము ఇది. కానీ క్రైస్తవుడా, అది నీకు చెందినది కాదు. ఎందుకో తెలుసా? దైవజనుడు మొదటి శతాబ్దములోనే క్రైస్తవ సంఘాలను హెచ్చరించాడు. దైవజనుడా, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకో తెలుసా? మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుని సత్యమునకు చెవినీయక, సరి అయిన వాక్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది అన్నాడు ఆయన. మీకు అర్థం అవ్వాలండి. ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుని స్వరానికి చెవినివ్వని మనుషులు అయిపోయారు. దేవుని వాక్యమునకు, సత్యమైన వాక్యమునకు, పరలోకమునకు తీసుకెళ్లే వాక్యమునకు, ఆది అపోస్తుల బోధ దగ్గరకి వాక్యములోనికి రాని పరిస్థితులు అయిపోయారు. అందుకే నేను అంటున్నాను, సుమియోను అనగా ఆలకించుట. ఒక్కో రాజుతో దేవుడు చెబుతున్న మాటలు వారు విన్నారంటారా? నీవు దేవునికి ఆలోచనకర్తలో ఒకటవయ్యావా? నోరు మూసుకునుండు, నేనేలా నిన్ను చంపాలి అని ఒక రాజు దేవుని చెప్పిన మాటను వినలేదండి. అందుకే సౌలుని సమూయేలు దైవజనుడు హెచ్చరిస్తున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని హెచ్చరించాడు. అందుకే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, రాయబడిన మాట, భక్తిహీనులు లేక బుద్ధి లేనోళ్ళు. చదువుతారా వచనం? ఒకసారి చదవండి. 5వ అధ్యాయము ప్రారంభ వచనం. ప్రసంగి గ్రంథము ఏమన్నాడో ఒక్కసారి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంతేనా? సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏది శ్రేష్టం చూసారా? దేవుని స్వరమును ఆలకించగలరా? బైబిల్ గ్రంథములో దేవునికి ప్రతిష్ఠితుడుగా కనబడుతున్నటువంటి ఒక చిన్న పిల్లాడు, ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్న ఆ వ్యక్తి, కన్నులు మందముగా ఉన్న కారణంగా దీపము ఆరిపోతుందో లేదో పూర్తిగా గ్రహించలేని ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప దైవజనుడు, యాజకుడు ఏలీ, పరిచర్య చేస్తున్న శామ్యూల్ దేవుని స్వరమును ఆలకించాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున మరొక ప్రియ స్నేహితులారా, వింటున్నారా ఈ రోజున దేవుని వాక్యమును? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ప్రియమైన సోదరులారా, మన ప్రియమైనటువంటి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు, దేవునికి ప్రతిష్ఠితుడైన సమూయేలు రాజులనే అభిషేకము చేయడానికి దేవుని ఆత్మశక్తితో నింపబడిన శామ్యూల్ చిరుప్రాయములోనే దేవుని స్వరాన్ని విన్నాడు. ఏం అద్భుతమైన కృప! దేవుని మందిరములో యాజకుడైన ఏలీ ఎదుట పరిచర్య చేస్తున్నటువంటి ఆయన
అతని కుమారులు ఇద్దరున్నారు, హోప్ని ఫినెహాసులు. వారు కూడా దేవుని స్వరాన్ని వినలేదు, వారు దుర్మార్గంగా ప్రవర్తించారు. కానీ సమూయేలు దేవుని స్వరమును ఆలకించాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున దేవుని స్వరమును ఆలకించే వ్యక్తులైనటువంటి ఒక సుమయోనులా మీరు ఉండగలరా? సుమయోను అనగా ఆలకించుట. అతడు దేవుని స్వరమును ఆలకించినవాడు. సరే, విషయం ఏమిటంటే అతనిలో ఉన్నటువంటి సుమయోనులో ఉన్న కొన్ని లక్షణాలు ఈ పూట మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే సుమయోను లాంటి వ్యక్తులు ఉండాలి అని ప్రతి సంఘంలో నేను కోరుకుంటున్నాను అన్నాను కదా. ప్రతి వ్యక్తి, లేకపోతే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ సుమయోనులా ఉండాలన్నది నా ఆశ. ఒకవేళ అందరూ కాకపోయినా కొందరైనా సుమయోను లాంటి మనసు ఉంచారా? ఏమిటి సుమయోనుకున్నటువంటి ఆత్మ సంబంధమైన మంచి లక్షణాలు? కొన్ని విషయాలు మరి త్వరగా 2-3 మాటలు చెప్పుకుని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఒకటి, సుమయోను నీతిమంతుడు. వింటున్నారండి? అతడు నీతిమంతుడు. మానవుడు సహజంగా జన్మతః పాపి. ఒకని ద్వారా మరణం, లేక ఒకని ద్వారా పాపం, ఆ పాపము ద్వారా మరణం అందరికీ ఒకరి తరువాత ఒకరికి సంప్రాప్తమాయెను అనంద బైబిల్లో. కాబట్టి ఈ పాప సంబంధమైన మనిషి నీతిమంతుడు అవ్వాలంటే యేసుక్రీస్తు తన రక్తము చేత కడిగి శుద్ధీకరించాలి. అందుకనే పౌలయ్య గారు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. పైవచ్చిన అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరెరుగరా అని ఆ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటలు చెబుతూ మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు తన యొక్క రక్తము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన నామములో మిమ్మలను కడిగి పవిత్రపరచి నీతిమంతులుగా చేశాడని రాయబడింది. పాత నిబంధన గ్రంథములో చెప్పుకోవాలంటే ఎవడో లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని ఆ పాత నిబంధన వాక్య ప్రకారంగా కనిపిస్తుంది. కానీ నీతిమంతుడు లేనటువంటి ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ఈ లోకానికి మానవునిగా వచ్చి ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచి మనల్ని నీతిమంతులుగా చేశాడని రోమాపత్రిక మీరు జాగ్రత్తగా చదివితే ఆ విషయాలన్నీ మీకు అవగతం అవుతాయి. సరే, అతడు నీతిమంతుడు. వింటున్నారండి? ఎవరు? సుమయోను నీతిమంతుడు. రెండవదిగా భక్తి కలిగిన వాడు. ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో ఏమైతే వ్రాయబడ్డాయో వాటి ప్రకారంగా భక్తి కలిగిన వ్యక్తిగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అతడు భక్తిహీనుడు కాదు, భక్తి లేని వ్యక్తి కాదండి. అతడు భక్తి కలిగిన వాడు. అంత మాత్రమే కాదండి, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. ప్రభువా, ఇజ్రాయిలకు ఆదరణ కోసం కనిపెట్టడం అంటే మీరేమనుకుంటున్నారంటే ఇశ్రాయేలీల జాతి అంతా ఒక ఆయన కోసం కనిపెడుతుంది. మా మెస్సియా వస్తాడు, మాకు మెస్సియా వస్తాడు, మాకు ఒక మెస్సియా ఉద్భవించబోతున్నాడు, క్రీస్తు రాబోతున్నాడు, అభిషేక్తుడు. ఆయన రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఆ యొక్క సుమయోను తన ప్రజల కొరకు, ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడటండి ఆయన. అయ్యో క్రైస్తవ స్నేహితులారా, ఇతరుల ఆదరణ కొరకు కనిపెట్టే వ్యక్తులుగా ఉన్నారా మీరు? ఇతరులను రక్షించే పనిలో అయ్యో నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, యేసై నమ్ముకున్నాను, నన్ను ఆదరించే దేవుడున్నాడు, ఒక్కని తల్లి వాణిని ఆదరించినట్లుగా నన్ను ఆదరించే నా దేవుడున్నాడు అని ధైర్యంగా ఉంటున్నా. మంచిదే. నీ వలె ఎంతోమంది లోకములో ఆదరణ లేని వాళ్ళు చాలామంది ఉంటే వారి కొరకు అయ్యా ఒక ఆదరించేవాడున్నాడు, పరలోకం చేర్చేవాడున్నాడు, నిత్యత్వం చేర్చేవాడున్నాడని ఒక్కరికైనా నీవు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఒక్కరికైనా యేసయ్య మాట చెప్పగలుగుతున్నావా? ఇతరుల ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టగలిగిన పరిస్థితి ఉందా నీకు?
నువ్వే కనిపెట్టుకోలేని వ్యక్తిగా అయిపోయావేమో, విసిగిపోయావేమో, వేసారిపోయావేమో. సోదరి సోదరులారా, దేవుని ఆదరణ కొరకు అతడు ఇజ్రాయేలీలందరూ ఆదరించబడాలి, మెస్సయ్య రావాలి ఎప్పుడా అని, యేసయ్యా మెస్సయ్య ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా అని ఆ మెస్సయ్య కొరకు అతడు అభిషక్తిని కొరకు ఎదురు చూస్తున్నాడట. నీవు అస్తిత్వం ఉందా? ఇతరులను ఆదరించగలవా? నీ మాట ఇంకా గాయపరుస్తున్నావా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే అండి, కొంతమంది బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెట్టే వ్యక్తులు అయిపోయారు. అది భారత ఏదో సామెత కనిపిస్తుంది ఏంటంటే, పడిపోయినోడి మీద ఇంకో రాయేస్తారట వీళ్ళు. వడసలే పడిపోయి ఉన్నాడో ఇంకో రాయేయటం ఎందుకండి? యోబు బూడిదలో కూర్చుని ఏడుస్తున్నాడో పడిపోయినట్టుగా కనబడుతుంది. ఏమంటే అతని జీవితం అంతా కూడా చాలా దుర్మార్గంగా ఉంది. అయ్యో దౌర్భాగ్యంగా ఉంది కదండి. భాగ్యవంతుడే. అలాంటి వానిని ఆదరించాల్సింది పోయి స్నేహితులు వచ్చి, నువ్వు మామూలు సామాన్యుడు కాదోయ్, మీ మాటలు గాయపరచడానికి ఆస్పదమయ్యాయి, మీ మాటలు గాయపరిచే వానిని ఆదరించేవానిగా లేవు అంటాడు. ఒకవేళ నువ్వు అలా ఆదరించలేకపోతున్నావేమో, ఇతరులను ఆదరించే వ్యక్తిగా నువ్వు ఉండగలవా ఈ రోజున? సంఘస్థులారా, దైవజనులారా, దేవుని పిల్లలారా, వింటున్నారా ఈ మాటలో? వింటున్నారా ఈ దైవ సందేశం? సుమియోను ఏదో ఒక గోత్రానికి చెందినవాడు అయి ఉండొచ్చు, కానీ అన్ని గోత్రాల వారు ఆదరించబడడానికి అతడు కనిపెడుతున్నాడంట. తర్వాత అతని కోసం ఇంకా ఏముందో తెలుసండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ అతనిపై అల్లాడుతుందండి. దేవుని పరిశుద్ధాత్మ అతనిపై ఉందంట. అద్భుతమైన విషయం అది. అవును, నీ మీద పరిశుద్ధాత్మ ఉందా? నీవు భక్తుడవేనా? నీవు నీతిమంతుడవేనా? ఈరోజు ఒక సుమయోనును నీ ముందు నిలబెట్టి ఆ వ్యక్తి ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మీకు నేర్పుతున్నాను. సుమయోనును మీ ముందు నిలబెట్టి అతనిలా ఉండే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను. స్నేహితులారా, సుమయోను దేవుని స్వరమును వినేవాడు. ఎందుకంటానో కొంచెం ముందుకెళ్తే అర్థం అవుద్దండి. అతడు భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. పరిశుద్ధాత్మ అతడు కలిగి ఉన్నాడండి. పరిశుద్ధాత్మను పొందిన తరువాత చాలామంది పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందిన తర్వాత పోగొట్టుకుంటున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని మీద ఉన్నది దేవుని పరిశుద్ధాత్మ. ఈ చివరి కాలంలో పరిశుద్ధాత్మ లేదనే సంఘాలు పరిశుద్ధాత్మ ఆ కాలానికి చెందినటువంటి ఆ ప్రక్రియని బోధించే అబద్ధ బోధలు ఈ రోజున ఉన్నా చాలామంది క్రైస్తవులు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. నీ ఆత్మతో నింపు నాయనని ప్రార్థించిన స్టెఫన్ లాంటి వారు, పేతురు లాంటి వారు, ఏమండే ఆ దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్తులు కోకొల్లలుగా ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారండి? పరిశుద్ధాత్మ అతనిపై ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అతడట చనిపోకమునుపు క్రీస్తును చూడకుండా, అభిషక్తుని చూడకుండా, మెస్సయాను చూడకుండా నీవు చనిపోవని పరిశుద్ధాత్మ అతనికి బయలుపరిచింది. అంటే అతడు బయలుపాటు కలిగినటువంటి వ్యక్తి. దేవుని పరిశుద్ధాత్మే బయలుపరుస్తుందని. దేవుని స్వరం విన్నాడని ఎందుకన్నాను అనుకుంటున్నారు? దేవుని పరిశుద్ధాత్మ చెప్పింది, సుమియోను నీవు యేసుక్రీస్తును చూడకుండా, లేకపోతే అభిషక్తుని చూడకుండా మెస్సయాను నీ చేతుల్లో ఒక రోజున పట్టుకుని, నీవు మెస్సయాను చేతుల్లో పట్టుకుని దేవుని స్తుతిస్తావయ్యా, ఆ రోజు చూడకుండా నీవు చనిపోవు. ఏం అద్భుతమైన బయలుపాటు అండి. ఈ రోజున ఏదో బయలుపాటు వచ్చిందని నేను చాలామంది దైవజనులు
తమ ఇష్టానుసరమైన బోధలు చేసే ఈ దుర్మార్గపు కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపాటు కలిగి ఉండాలి తప్ప పుస్తకాల బయలుపాటు, దుర్మార్గపు దుష్ట బోధల బయలుపాటు, యెజబెలు బోధలు, బిలాము బోధలు, దుర్నీతి బోధలు, నికోలాయితుల బోధలు కాదు. పరిశుద్ధాత్మే నీకు అద్భుతమైన బయలుపాటు తీసుకొస్తుంది. సరే, ఇప్పుడు ఆ యొక్క సిమెయోనుకి దేవుని పరిశుద్ధాత్మ బయలుపరిచింది. ఏమని? నీవు దేవుని క్రీస్తుని చూడకుండా మరణించవని. అంత మాత్రమే కాదు, అతడు ఆత్మవశుడైపోయాడట. ఆత్మవశంలోనికి వెళ్ళాడండి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు, వింటున్నారా, దేవాలయములోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను భక్తిపరుని కదా, పరిశుద్ధాత్మ ఉంది కదా, నీతివంతుణ్ణి కదా, పరిశుద్ధాత్మ నాపై నిలిచి ఉంది కదా, పరిశుద్ధాత్మ నాకేదో బయలుపరచింది కదా అని అతడు ఎక్కడో ఉండిపోలేదు. అతడు దేవాలయములోనికి వెళ్ళాడు. నువ్వు కొన్ని సందర్భాల్లో చాలా భక్తిగా ఉండేవాడవే, ప్రార్థనా పరుడవే, కానీ దేవుని మందిరాన్ని దొంగిలిస్తున్నావేమో, దేవుని మందిరానికి వెళ్ళట్లేదేమో, దేవుని మందిరంలో కాలం గడపలేకపోతున్నావేమో. ఎంత మంచి పుల్లైనా పొయ్యిలో ఉంటేనే మండుద్దండి. నువ్వెంత మంచి భక్తిపరుడవైనా సంఘంలో ఉంటేనే రగులుతావు, పరిశుద్ధాత్మ చేత రెగలించబడతావు. నీ కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని ఉపదేశమును పొందిన దైవజనుడు నీ ఎదుట నిలబడి నిన్ను మండించడానికి ముందుకు బయటకు వచ్చేస్తున్న నిన్ను పొయ్యిలోనికి పెట్టి లోనికి నిన్ను గెంటి, భక్తిలోనికి గెంటి నిన్ను ఇంకా బాగా మండించడానికి అవకాశం. ప్రియమైన సోదరులారా, అతడు దేవాలయములోనికి వచ్చాడట. ఇంకొక మాట ఏంటో తెలుసండి, యేసు ప్రభుని చేతులతో తీసుకుని ప్రభువుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. యేసయ్యను చేతిలో పట్టుకుని ఆయనను స్తుతిస్తున్నాడండి. ఈ రోజున నువ్వెవరిని స్తుతిస్తున్నావు? నీ దేవుని స్తుతించగలుగుతున్నావా? ఈరోజు చాలామంది కొన్ని బోధలండి, ఏమంటే బాగా భక్తి చేసి చనిపోయినటువంటి దైవజనులను స్తుతించడం మొదలెట్టారు. ఏమండి, బాగా వాళ్ళు భక్తి చేశారు, నేను కాదంటలేదు. అయ్యో, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ గ్రహింపులు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు, కాదంటలేదు. అద్భుతమైన కార్యాలు చేశారు, కాదంటలేదు. కానీ వాళ్ళను స్తుతిస్తున్నారు. దుర్మార్గం ఇది. ఇలాంటి నీచ కార్యములు కోకటి వేళ్లతో పెకిలింపబడునుగాక. ఆమేన్. ఏలియా ఆరోహణమైపోయాడు. ఏలియా దుప్పటి కింద పడింది. తెలుసు కదన్న సందర్భం. ఎలీషా దుప్పట తీసుకుని ఏలియా ఎక్కడున్నాడు అనలేదండి ఆయన. ఏలియా దేవుడు ఎక్కడ అన్నాడు. మీకు అర్థమవుతుందా? దుప్పటిదే పడిందేమో ఏలియాది, అర్థమైంది. ఏలియా దుప్పటి పడగానే ఏలియా ఎక్కడున్నాడు, యోర్దాను నదిని పట్టుకుని కొట్లే. ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ? ప్రియమైన సోదరులారా, ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్న విశ్వాసులారా, నీవు దేవుని స్తుతించగలుగుతున్నావా? ఎవరినో మనుషులు స్తుతిస్తున్నావా? లేకపోతే పూర్వకాలపు వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలిగి ఉండు, వారి మాదిరిని అనుసరించు, నేను కాదంటలేదు. ఇంత మాదిరిగా బ్రతికారు, ఓకే, కానీ వాడిని స్తుతించు. ఎందుకో తెలుసా? ఆయనకు చెందాల్సిన స్తోత్రం కానీ, స్తుతి కానీ, మహిమ కానీ ఎవరికి చెందనీయనన్నాడు. విగ్రహాలు కూడా చెందనీయనన్నాడు ఆయన. అంచేత ప్రియ స్నేహితులారా, దేవుని స్తుతిద్దాం. అంత మాత్రమే కాదండి, ఆఖరిది ఏంటంటే అతడు ప్రవచించాడు.
దేవుని పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కాబట్టి ఒక ప్రవచనాత్మకమైన ప్రవచనం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మా మరియమ్మ, ఈ పిల్లవాడు నాదా సత్యస్వరూపి అని పాడుతూ దేవుని గణపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఆ యేసయ్యను ఎత్తుకుని లాలి 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 అని లాలి పాటలు ఏం పాడలేదు ఆయన, మనోళ్ళు పాడుతున్నారండి. ఆయనకి అప్పుడే ఇంకా సుమారు ఈ లోకానికి మానవునిగా వచ్చి 2000 సంవత్సరాలు దాటిపడితే ఇంకా లాలిపాటలు ఏంటండి? ఇంకా బాలయేసు దగ్గరే ఉన్నారు చాలామంది. కానీ మనము బలి అయిన క్రీస్తు దగ్గరికి వద్దాం, తిరిగి లేచి మృత్యుంజయుడైన పునరుద్ధానుడైన యేసయ్యను ఆరాధిద్దాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి సుమియోను చిన్న బాలయేసుని చేతిలో పట్టుకుని, ఎందుకంటే చిన్నోడు కాబట్టి బాలయేసు అంటున్నానే, ఆ యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడు. నాదా సత్యస్వరూపి, ఇప్పుడు సమాధానంగా నీ దాసుని దాటిపోనిస్తున్నావు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను కన్నులారా చూచాను అని చెప్పి మరియతో అంటున్నాడు. అమ్మా, వారిరువుని దీవించంట. యోసేపు మరియను తల్లిదండ్రులు దీవించి, ఇది సామాన్యమైన వాడు కాదమ్మా, అనేకులు పడడానికి తిరిగి లేవడానికి ఒక వివాదాస్పదమైన గురుతు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళిపోద్ది. అనగా ఒక ఖడ్గము నేను చాలా బాధపడద్ది. ఖడ్గము ఈయన సిలువ వేయబడినప్పుడు నువ్వు చాలా వేదనతో ఉంటావు. దూసుకుపోయిన ఖడ్గము నిన్ను గాయపరిచినంత గాయపరుస్తుంది. ప్రవచించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇలాంటి సుమియోనులు సంఘములో ఒక్కడుంటే చాలదండి. నేను నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజున సంఘములో ప్రతి ఒక్కరూ ఇలాంటి సుమియోనులు అవ్వాలన్నది నా ఆశ. యవనస్తులారా, నా ప్రియమైనటువంటి యవనస్తులారా, మీరు ఒక సుమియోనులా ఉండాలన్నది నా కోరిక. అతడు నీతిమంతుడు, మరలా చెప్తున్నాను, భక్తి కలిగినవాడు, ఇజ్రాయేలీలేక ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, పరిశుద్ధాత్మ కలిగినవాడు, ఆత్మవశుడైన వాడు, ఒక బయలుపాటు కలిగినవాడు, ప్రభుని స్తుతించినవాడు, తల్లిదండ్రులైన యోసేపు మరిని ఆశీర్వదించినవాడు, చివరిదిగా ప్రవచించినవాడు, భవిష్యత్తు చెప్పినవాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా భవిష్యత్తును చెప్పి వారిని పంపు. ప్రియమైన సోదరులారా, ఈనాటి దేవుని సంగమా, మీరొక సుమియోనులా ఉండాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఈ రోజున ఎంతమంది సుమియోనులా ఉంటారు ఈ పూట? ఒకసారి మీ యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యో, లోక సంబంధంగా ఉన్నావు, నువ్వు ఆత్మ వశంలో ఉండిపోలేదు, లోక వశంలో ఉండిపోయా, శాంసన్లా పాప వశంలో ఉండిపోయా, ఢిల్లీలా వశంలో ఉండిపోయా. దేవుని వశంలోనికి రా. దేవుని మందిరములో ఉంటున్నావా? దేవుని మందిరములో కాలు పెట్టుతున్నావా? చాలా నీతిమంతుడండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, ఈ నీతి కబుర్లు మంచివే. కానీ మందిరంలోనికి సుమియోనే వెళ్ళాడండి. యేసయ్య మందిరంలోనికి వెళితేనే కానీ యేసు ప్రత్యక్షం కాలేదు. యేసయ్యను ఆరాధించడానికి అవకాశం లేదు అతనికి. నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళావు. ప్రభుని స్తుతించు. ఈ వాక్యం అన్న ప్రతి వారు ఒక సుమియోను లాంటి లక్షణం, సుమియోను లాంటి జీవితం కలిగి ఉందురుగాక. ఆమేన్. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మరొక్కసారి నీ పాస్తానికి వచ్చి ఈ పూట మా బ్రతుకులో ఒక వ్యక్తిని చూపించావు. సుమియోను ఆలకించినవాడు, నీ స్వరమును ఆలకించిన వాని కోసం ఆధ్యాత్మిక కొన్ని విషయాలు మాకు నేర్పించి ఈ మాటలు అందరిలో ఫలింపచ్చి ఈ మాటలు ప్రతి హృదయంలో భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.